వర్షాలు ఈ సంవత్సరం తక్కువనే ఉండబోతున్నాయి అనేటట్టయితే మనకైతే కనబడుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకు గత కొంతకాలం నుంచి చాలామంది రైతులు నాకు మెసేజ్ పెడతా ఉన్నారు ఏంటంటే అన్న ఈ 2026లో వర్షపాతం ఎట్లా ఉండబోతుంది, ఏమైనా రిపోర్ట్స్ వచ్చినాయా, ఏమన్నా వస్తే ఖచ్చితంగా ఒక వీడియో తీయని చెప్పేసి చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం అయితే క్లియర్గా ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మనకు నైరుతి ఋతుపవనాలు మనకు జూన్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో జూన్ని మనము జనవరిలో ఎక్స్పెక్టేషన్ చేయడం అనేది సో ఏ సంస్థకైనా ఐఎండి కావచ్చు, స్కైమెట్ కావచ్చు, ఏ సంస్థకైనా కొద్దిగా డిఫికల్ట్గా అయితే ఉంటుంది. సో రీసెంట్గా స్కైమెట్ అనే ఒక ప్రైవేట్ సంస్థ వచ్చేసి మనకు ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఫస్ట్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రిపోర్టు అంటే సాధారణంగా ఇవ్వడం జరిగింది. సో అది ఏందనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ అనేది మనకి ఇందులో ప్రధానంగా లానినో ఎల్నినో రెండు అయితే ఉంటాయన్నమాట. సో గత సంవత్సరం చూసుకున్నట్లయితే లానినో ప్రభావం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండే విపరీతమైన తుఫాన్లు, విపరీతమైన వర్షాలు, వరదలు అయితే ఉండే. సో అంటే లానినా అంటే వర్షాలు ఎక్కువ పడతాయి అన్నమాట. సో ఎక్కువ వర్షాలతో మనకు చూసుకున్నట్లయితే పత్తి పంట కావచ్చు, మిరప పంట కావచ్చు, ఏ పంట కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఏ పంట అయినా కూడా చాలా వరకు నష్టాలు అయితే చవి చూసినాం అనమాట. ముఖ్యంగా పత్తి పంటలు చూసుకున్నట్లయితే ఎక్కువ వర్షాలతోనే చాలా వరకు డ్యామేజ్ అయిపోయి చాలా వరకు దిగుబడులు అయితే రాలేవన్నమాట. సో లాస్ట్ ఇయర్ అంతా హెవీ వర్షాలు అయితే ఉండే. సో అప్పుడు మనకు లానినో ప్రభావం అయితే ఉండే అనమాట. సో స్కైమెట్ ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్నినో ప్రభావం ఉంటుంది అని చెప్తా ఉన్నాను. అంటే ఎల్నినో ప్రభావం అంటే ప్రధానంగా మనకు మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే వర్షాలు తక్కువ పడే అవకాశం ఉన్నట్టయితే చెప్తా ఉంది. సో ఈ రిపోర్ట్ అనేది అంటే సాధారణంగా ఫస్ట్ రిపోర్ట్ కాబట్టి అంత యాక్యురసీ అయితే ఉండదు. ఇప్పుడైతే మనకు జనవరి నడుస్తూ ఉంది. ఏప్రిల్ మే నెలలో క్లియర్ కట్గా మనకు పూర్తి వివరాలు అయితే ఈ సంస్థలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే మనము ఏప్రిల్ మే నెల వరకు అయితే ఆగాల్సి అయితే ఉంటుంది. ప్రధానంగా మనకు గవర్నమెంట్ సంస్థ అయిన ఐఎండి అయితే మనకు ఏప్రిల్ నెలలో దాని ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అంటే వర్షాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఏప్రిల్లో వస్తుంది అనమాట. సో అప్పుడైతే మీకు క్లియర్ కట్గా నేను కూడా మీకు తెలుగులో వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో అప్పటికైతే వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు కొద్దిగా మనకు అర్థమవుతుంది ఏమంటే వర్షాలు ఈ సంవత్సరం తక్కువనే ఉండబోతున్నాయి అనేటట్టయితే మనకైతే కనబడుతుంది అనమాట. అంటే స్కైమెట్ సో అట్లా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందంటే మనకు ఏదైతే మనకు జూలై తర్వాత అంటే జూన్ జూలైలో వర్షాలు ఉండి జూలై తర్వాత కొద్ది వరకు ఈ ఎల్నినో ప్రభావం ఉండేటట్టయితే ఇక్కడైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇది ప్రామాణికం అయితే కాదు, ఇంకా మనం వేచి చూడాలి. ఇంకొక 2 months అయితే క్లియర్ కట్గా మనకు తెలిసిపోతుంది. సో ఏదేమన్నప్పటికీ మనకు ఒకవేళ ఎల్నినో ప్రభావం కనుక ఉంటే చాలా వరకు కరువు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే వర్షాలు తక్కువ పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా మనమైతే ప్రతి అప్డేట్ అంటే వ్యవసాయానికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు నేను ఫస్ట్ తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము దీని గురించి ఇంకేమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు ఫస్ట్ అందించే ప్రయత్నం అయితే నేనైతే చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.